హలో ఆల్, ఈరోజు నేను నిష్విక అడిగిందని యమ్మీగా చీజీ పిజ్జా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఎలా చేశానో చూసేద్దాం రండి. ఒక బౌల్లో 2 కప్స్ హాట్ వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం షుగర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ డ్రై ఈస్ట్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 2 కప్స్ మైదా పౌడర్ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం డ్రై ఈస్ట్ పౌడర్ అండ్ షుగర్ కలిపేసి వాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మంచిగా చపాతీ డవ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిజ్జాకి పిజ్జా బేసే మెయిన్ కాబట్టి ఈ డవ్ అనేది మనం వీలైనంత సాఫ్ట్ గా నీట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే పిజ్జా బేస్ కూడా మనకి చాలా ప్లఫీగా సాఫ్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మనం సాఫ్ట్ గా నీట్ చేసుకున్న డవ్ అందులో పెట్టి ఒక వెట్ క్లాత్ తో కవర్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. మీన్ వైల్ టాపింగ్స్ కోసం చికెన్ బ్రెస్ట్ పీసెస్ తీసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, మసాలా అండ్ కర్డ్ వేసేసి మిక్స్ చేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే డవ్ అయితే ఇలా మంచిగా ఫర్మెంట్ అయి ఉంటుంది అనమాట. దీన్ని కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. నా దగ్గర పిజ్జా ప్రిపేర్ చేయడానికి ఒక రౌండ్ ట్రే అనేది ఉందన్నమాట. దాని మీద ఈ డవ్ ని అన్ని సైడ్స్ ఈక్వల్ గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక ఫోక్ తీసుకొని ఆ పిజ్జా బేస్ మీద మొత్తం చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టాలి. ఇప్పుడు టొమాటో కెచప్ తీసుకొని ఆ బేస్ అంతా ఈవెన్ గా ఉండేలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా చీజ్ తో కవర్ చేస్తున్నాను. నిష్విక చీజ్ ఎక్కువ ఉండాలి అనేది కాబట్టి నేను ఎక్కువే యూస్ చేస్తున్నాను. అండ్ ఇంకా స్వీట్ కార్న్, ఆనియన్స్ కూడా వేసేసి ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చికెన్ బేస్ కూడా మొత్తం దాని మీద అంతా పెట్టేసుకొని నేనైతే మోజరెల్లా చీజ్ యూస్ చేశాను. కావాలి అంటే ఇంకా క్యాప్సికమ్ అండ్ జలపినోస్ కూడా యూస్ చేయొచ్చు టాపింగ్స్ లాగా. నెక్స్ట్ ఇంకా ఇలా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేనైతే ఓవెన్ లో ఒక 20 మినిట్స్ కుక్ చేశాను. సో ఇంకా 20 మినిట్స్ అయితే అయిపోయింది. మన పిజ్జా కూడా రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత బాగా కుక్ అయిందో. ఇంకా నేను పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకా నైఫ్ తో కానీ పిజ్జా రోలర్ తో కానీ పీసెస్ కట్ చేసేసి ఎంజాయ్ చేసేయడమే. పిజ్జా అనేది వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే ఆ చీజ్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు. చూసారుగా చాలా ఈజీగా మనం ఇంట్లోనే పిజ్జా ప్రిపేర్ చేసుకోవచ్చు. బేస్ కూడా ఎంత సాఫ్ట్ గా ప్లఫీగా ఉందో అండ్ చీజీగా. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.